ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అర్థమవుతుంది కానీ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. ఐ లవ్ యూ మీడియా. నేను బిగ్ బాస్ పోవడానికి ట్రై చేస్తున్నా. ఆర్జీవీ సుడిగాలి సుధీరు నాన్న వేసిన నాట కింద పనికిరారు. నన్ను బిగ్ బాస్ సీజన్ 8 పంపించండి భయ్యా. ఐ లవ్ యూ మీడియా. నేను బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అయితే మాత్రం నాకు ఆ విన్నర్ అయిన దాంట్లో ఏం చేస్తావు? డబ్బులు ఎంత వస్తే అంత, అందులో సగం చేస్తా. ఎన్ని కోట్లను రాని, ఎన్ని లక్షలు రాని, విన్నర్ అయితే అందులో సగం చేసేసి ఏం చేస్తావు? సగం మీడియాకి ఇస్తా. యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి. మీడియా అంటే కార్పొరేట్ మీడియా కాదు, కార్పొరేట్ మీడియా కాదు. మీరు కాబట్టి నేను ఈ రోజు ఉన్నా. వీళ్ళు వచ్చి సినిమాకి వచ్చిన వాళ్ళందరూ సెల్ఫీలు దిగుతారంటే దాని కారకులు ఎవరు? ఐమాక్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. తెలుగు రాష్ట్రంలో ఉన్న యూట్యూబ్ ఛానల్ అందరికి ఇవ్వను, ఓన్లీ ఐమాక్స్ వాళ్ళకే ఇస్తా. సగం వాటా ఐమాక్స్, సగం వాటా ఐమాక్స్ యూట్యూబ్ ఛానల్ మిత్రులకి, సగం వాటా స్టూడెంట్ కి. మినిమం డిగ్రీ చదవాలని అనుకుంటున్నా, 10th లో డబ్బులు లేక ఆపేస్తున్నారు. నా డబ్బుల ద్వారా వాళ్ళు మినిమం డిగ్రీ చదువుకుంటే నేనే హ్యాపీ, వాళ్ళు హ్యాపీ. డిగ్రీ చదివిస్తాను. అలా నేను ఎక్కడో పీఠాపురంలో నాకు కూడా యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి నేను విన్నర్ అయిన తర్వాత నాకు ఏమంటే నేను ఇయ్యాను. వీళ్ళందరూ మిత్రులందరికీ ఒక కమిటీ వేస్తా. ఈయన నిజంగా ఈయన పేకా ఒరిజినల్ అని చెప్పేసి వీళ్ళు డిసైడ్ చేసిన తర్వాతనే పంపించడం జరుగుతుంది. ఇంకోటి కూడా ఎట్లుంటది అంటే, నేను పల్లవ ప్రశాంత్ నేను రైతులకు పంచి పెడతా అని చెప్పేసి 100 రూపాయలు ఇస్తాను అని చెప్పేసి 5 రూపాయలు ఇచ్చేమని కాదు. నేను బిగ్ బాస్ లోపల పెట్టేప్పుడు మీ అందరిని బిల్ చేసి పెన్ను, మీరే బాండ్ పేపర్ పెన్ను తీసుకొచ్చుకోండి. నేను విన్నర్ అయితే సగం వాటా మీడియా యూట్యూబ్ ఐమాక్స్, మళ్ళీ ఆడ పేరు ఉంటది యూట్యూబ్ ఛానల్ అంటే మళ్ళీ అందరు వస్తారు. ఐమాక్స్ యూట్యూబ్ మిత్రులకి సగం వాటా, ఈ స్టూడెంట్ కి, మళ్ళీ అందరికి కాదు, ఓన్లీ స్టూడెంట్ అందరికి వాళ్ళకి. నేను నిన్ను గుర్తుపట్టను. మీడియా మిత్రులు ఉన్నారు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికి ఒక కమిటీ వేస్తా. అందరు కలిపేసి ఐమాక్స్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికి ఒక కమిటీ వేస్తా. నిన్ను గుర్తుపెట్టకుండా ఈయన మావోడే అంటే వాళ్ళు ఒప్పుకుంటే నేను ఇచ్చేస్తా. వాళ్ళు ఒప్పుకుంటే ఈయన మావోడే అని చెప్పేసి, మావోడే అంటే ఐమాక్స్ కాడ ఉన్నవాళ్ళు అంటే అందరు మన వాళ్ళే. యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు అందరూ మన వాళ్ళే. కానీ ఇక్కడ నీ స్థాయిలో ఉన్న ప్రధానంగా మన ఈ ఐమాక్స్ యూట్యూబ్ మిత్రులు కదా. నేను లోపల పోయేటప్పుడు మీరే పెన్ను తెచ్చుకోండి, బాండ్ పేపర్ తీసుకొచ్చుకోండి. లోపల పోయేటప్పుడు మీరే రాసుకోండి. నీ సంతకం పెడతా, మీకు ఇస్తా. డబ్బులు కూడా మీరే నేను చేసుకోను. నేను బయటకు వచ్చేసి సంతకం పెడతా, చెక్ మీద సంతకం పెడతా. మీరే పోండి, బయటికి తీసుకురండి. వచ్చిన దాంట్లో మీరు సగం తీసుకొని మిగతా సగం మీరే స్టూడెంట్కి పంచిపెట్టండి. నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. నేను అందుకునే కదా ఆయన పేపర్ రాసేయలేదు. ఆయన కనీసం మీడియా మిత్రులు మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు నాకు అవసరం లేదు. కానీ మీడియా మిత్రులు చాలా మంది సపోర్ట్ చేశారు. వాళ్ళు డబ్బు లేకపోయినా కనీసం వాళ్ళు యూస్ కోసం ఇంటర్వ్యూ అన్న ఇస్తే బాగుండు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అదొకటి ఆయన మైనస్ ఒకటి ఉన్నది. నేను మా ఇంటికి రా, మా ఊరికి రా, మా పల్లెకి రా, ఆడికి రా, ఇడికి రా అనడం అదొకటి అదొకటి మైనస్ అనిపించింది నాకు. ఎందుకంటే మీడియా లేకపోతే బిగ్ బాస్ లేదు, ఆయన లేడు, ఎవరు లేరు. 100% మీడియా మిత్రులు ఆయన 100% సపోర్ట్ చేసింది. కానీ ఆయన సపోర్ట్ చేసినంత రీతిలో సరే ఎంతో 5,000, 10,000, 1,000 కనీసం అందరు మీడియా మిత్రులను పిలిచేసి తాగిన వాళ్ళకి ఒక బీరు, లేకపోతే చిన్న 19 లేకపోతే భోజనం అన్న పిలిచేసి ఒక పండగ కన్నా తీసుకుపోయి గొర్రెపోతులు కోసేసి భోజనం అని పెడితే బాగుంటుండే. నేనేం చేశానంటే బాండ్ పేపర్ రాసిస్తా, మీరే తీసుకోండి. సగం మీరు తీసుకోండి, సగం మీరు తీసుకోండి. మళ్ళీ వ్యక్తిగతంగా నాకు బిగ్ బాస్ ఇస్తుంది కదా, వ్యక్తిగతంగా మంత్రి వారం ఇస్తుంది కదా. నా సొంత డబ్బులు నేనేం చేస్తానంటే మీ అందరిని పిలిచేసి గొర్రెపోతను కోసేసి మీరు ఏ తింటే అది, ఏ తాగితే అది. మళ్ళీ నాకా డబ్బులు ఉండవు కదా. మళ్ళా నా డబ్బు పాపిస్తుంది భయ, మళ్ళీ లోపల పోతే బయటికి రాదు. అవునా కదా? నేను చెప్తున్నా కదా, నేను రాసిస్తా.